చందు, శ్రీవల్లి అయితే చాలా హ్యాపీగా ఇంటికి వస్తూ ఉంటారు. అలా హ్యాపీగా ఇంటికి వచ్చేసరికి హారతి ఇస్తూ ఉంటుంది ప్రేమ, నర్మద. ఇక వాళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్తూ ఉంటే ఆగండి, ఆగండి అని చెప్పేసి రామరాజు చిన్న కూతురు అయితే లోపలికి వస్తూ ఉంటుంది. అంత సులువుగా ఇంట్లోపలికి ఎలా వెళ్ళిపోతారు అని చెప్పేసి అయితే స్పీడ్గా లోపలికి వెళ్తూ ఇలా అంటూ ఉంటుంది. పరిచయాలు పెంచుకోవాలి కదా, పేర్లు చెప్పుకోవాలి కదా అనేత అంటూ ఉంటుంది. అలా అనగానే శ్రీవల్లి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకరికొకరు పేర్లు చెప్పండి, మాకు మీ మీ పరిచయాలు చెప్పండి అనేసరికి ఇక వాళ్ళైతే చెప్తూ ఉంటారు. అదంతా చూసి వాళ్ళు చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక శ్రీవల్లి అయితే నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళందరూ అలా అనేసరికి ఇప్పుడు మీ ఇద్దరూ కలిసి కుడికాలు పెట్టి లోపలికి రండి అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక వేదవతి అలా చెప్పేసరికి నర్మద అయితే తన పెళ్లి గురించి తలుచుకుంటూ ఉంటుంది. రామరాజు కాలు శ్రాగారు పట్టుకోవడం, వాళ్ళు ఏ పరిస్థితిలో ఇంట్లోకి వచ్చారో అవన్నీ అయితే తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది నర్మద. ఇక ప్రేమ కూడా అదంతా చూసి ఇక తను ఏ పరిస్థితిలో ఇంట్లోకి వచ్చిందో, తను ఇంటికి పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అవన్నీ గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఇంత దీనిగా అయింది కానీ మా బావగారి పెళ్లి చాలా సంప్రదాయంగా అయింది అని అనేసరికి వాళ్ళిద్దరూ అడుగు పెడుతూ లోపలికి వస్తూ ఉంటారు. అలా శ్రీవల్లి వాళ్ళు లోపలికి వచ్చేసరికి శ్రీవల్లిని దీపం పెట్టమని చెప్తూ ఉంటుంది వేదవతి. అలా వాళ్ళు వినేసరికి రామరాజు పెద్ద కూతురు, నాన్న ఇంటికి ముగ్గురు కోడళ్ళు వచ్చారు, కానీ సాంప్రదాయంగా మాత్రం ఒక కోడలే వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి శ్రీవల్లి అయితే ఆల్కాసి అలా చూస్తూ ఉంటుంది. ఇక రామరాజు పెద్ద కూతురు ఆడిన మాటలకి ప్రేమ వీళ్ళైతే కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏం చేయక ఒకరు చూసుకొని కొంచెం బాధపడుతూ ఉంటారు. అలా బాధపడుతూ శ్రీవల్లి, నర్మద వారైతే బాధపడేసరికి వేదవతి కూడా వాళ్ళ కాసి అలా చూస్తుంది.